హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో మానిటరీ బెనిఫిట్స్ ఇస్తారా? ఇస్తే గడిచిన కాలానికి సంబంధించి ఎవరికి ఎంత వస్తుంది? రూ. 29,574 ఎవరికి వస్తుంది? అనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక జీవనంలో మానిటరీ బెనిఫిట్ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పీఆర్సీ సిఫార్సుల అమలు సందర్భంలో. అసలు మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? అవి ఎలా లెక్కిస్తారు? ఉద్యోగులు, పెన్షనర్లు వీటిపై ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగులకు, పెన్షనర్లకు అనే వివరాలనైతే తెలుసుకుందాము. మొదటగా మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత. మానిటరీ బెనిఫిట్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు ప్రభుత్వం నుండి నేరుగా డబ్బు రూపంలో అందే ఆర్థిక ప్రయోజనాలు. ఇవి సాధారణంగా వారి జీతభత్యాలు లేదా పెన్షన్‌లో పెరుగుదల రూపంలో ఉంటాయి. ప్రధానంగా కొన్ని సందర్భాల్లో మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉత్పన్నమవుతుంటాయి. అవేంటంటే జీతాల పెంపు, సాలరీ హైక్‌లు అండి. పీఆర్సీ సిఫార్సుల మేరకు బేసిక్ పే పెంచడము, అలాగే డీఏ హైక్, పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏను పెంచడము, పెన్షన్ హైక్, పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్‌ను సవరించడము, బకాయిల చెల్లింపులు, ఎరియర్స్ పేమెంట్ పైన పేర్కొన్న పెంపుదలను గత తేదీల నుండి అమలు చేసినప్పుడు, అమలు తేదీకి మరియు ప్రకటన తేదీకి మధ్య కాలంలో రావాల్సిన వ్యత్యాసపు మొత్తాన్ని ఏకమొత్తంగా లేదా వాయిదాల రూపంలో చెల్లించడము. ఈ బకాయిలనే స్థూలంగా మానిటరీ బెనిఫిట్ అంటారు. ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు మానిటరీ బెనిఫిట్ అత్యంత కీలకమైనది. ఇకపోతే పే రివిజన్ కమిషన్, పీఆర్సీ మరియు మానిటరీ బెనిఫిట్స్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను, పెన్షనర్ల పెన్షన్‌ను సవరించడానికి ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ పీఆర్సీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ ఉద్యోగుల జీవన వ్యయం, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఇతర రాష్ట్రాల వేతన స్కేల్ వంటివి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించి అమలు చేసినప్పుడు జీతాలు మరియు పెన్షన్లు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో పీఆర్సీ సిఫార్సుల అమలు తేదీని గత కాలానికి అంటే గడిచిన కాలం నుంచి, ఉదాహరణకు 1 లేదా 2 సంవత్సరాల ముందు నుంచే వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించవచ్చు. అలా గత తేదీల నుంచి అమలు చేసినప్పుడు ఆ మధ్య కాలంలో ఉద్యోగ పెన్షనర్లు పాత జీతం లేదా పాత పెన్షనే పొంది ఉంటారు. కొత్తగా పెరిగిన దాని ప్రకారంగా రావాల్సిన వ్యత్యాసపు సొమ్మును ఏదైతే గతంలో పెంచి అప్పుడు వారికి ఇయ్యకుండా, సో, ఆ మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా మానిటరీ బెనిఫిట్ లేదా ఎరియర్స్ రూపంలో చెల్లిస్తారు. సో, దీన్ని కూడా మానిటరీ బెనిఫిట్ అంటాము. ఇక ఉదాహరణకు ఒక ఉద్యోగికి నెల జీతం రూ. 40,000 అనుకున్నట్లయితే పీఆర్సీ సిఫార్సుల వల్ల అది 45,000కు పెరిగిందనుకుంటే ఈ పెంపుదల జనవరి 1, 2021 నుంచి అమలవుతుందని ప్రభుత్వం 1 జనవరి 2022న ప్రకటించింది అని అనుకుందాము. అప్పుడు 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు అంటే 12 నెలల వరకు ఉద్యోగికి నెలకు 5,000 చొప్పున ఈ యొక్క తక్కువగా తీసుకున్నారు. సో, ఈ 12 నెలలకు గాను మొత్తం 60,000 అవుతుందనమాట. బకాయిల రూపంలో ఉద్యోగికి చెల్లించబడుతుంది. ఇదే మానిటరీ బెనిఫిట్ అంటాము. ఇకపోతే మూడవది ఆంధ్రప్రదేశ్‌లో 11వ పీఆర్సీ మరియు మానిటరీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. సో, మనకు 11వ పీఆర్సీలో మానిటరీ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అదెందుకు, ఏమిటి అనేది తెలుసుకుందాం. దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 11వ పీఆర్సీ కమిషన్ సిఫార్సులను అమలు చేసింది. సిఫార్సుల అమలు తేదీ జూలై 1, 2018 నుంచి అయితే అమలైంది. మరి మానిటరీ బెనిఫిట్ వర్తింపు కాలం వచ్చేసి ఏప్రిల్ 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు మొత్తం 21 నెలలు మానిటరీ బెనిఫిట్ కాలం. అంటే 11వ పీఆర్సీ ప్రకారంగా జీతాలు, పెన్షన్లు జూలై 1, 2018 నుంచి పెరిగినప్పటికీ నగదు ప్రయోజనం అంటే మానిటరీ బెనిఫిట్ మాత్రము ఏప్రిల్ 1, 2020 నుంచి లెక్కింపులోకి తీసుకున్నారు. ఈ 21 నెలల సంబంధించి బకాయిలను ఉద్యోగులకు, పెన్షన్‌లకు అయితే చెల్లించారనమాట.
ఇక 11 పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ లెక్కింపు ఒక ఉదాహరణతో చూద్దాము పెన్షనర్స్ కోసము. సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక పెన్షనర్ ఉదాహరణ ద్వారా 11వ పీఆర్సీ మానిటరీ బెనిఫిట్‌ని ఎలా లెక్కించారో చూద్దాము. సో, కేవలం ఇవి అంచనా గణాంకాలు మాత్రమే ఫ్రెండ్స్. అసలు మొత్తము వ్యక్తిగత సర్వీస్ వివరాలు అప్పటికి ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. ఇక ప్రాథమిక అంచనాలు పాత బేసిక్ పెన్షన్ 11 పీఆర్సీకి ముందు 10,000 అంతకుముందు ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతి 27% అయ్యారు. ఇది కొత్త పీఆర్సీలో బేసిక్ పేలో విలీనమవుతుంది. ఐఆర్ అనేది. ఐఆర్ ఆహ్, ఓల్డ్ బేసిక్ పే ప్లస్ ఐఆర్ అంటే మనకు ఫిట్‌మెంట్ గూడా తీసుకోవచ్చు. సో, కాబట్టి మానిటరీ బెనిఫిట్ కాలం వచ్చేసి 21 నెలలు అనుకుందాము. సేమ్ అదే ఏప్రిల్ 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు. ఇకపోతే 11 పీఆర్సీ అమలుకు ముందు నెలవారీ పెన్షన్ అనేది ఐఆర్ కలుపుకొని సుమారుగా 11 పీఆర్సీకి ముందు పెన్షన్ అందుకుంటున్నటువంటి పాత పెన్షన్ సుమారుగా రూ. 16,578 అనుకుందాము. అలాగే రెండవది 11 పీఆర్సీ ప్రకారం కొత్త బేసిక్ పెన్షన్ నిర్ధారణ పాత 10,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి 11 పీఆర్సీ ప్రకారం కొత్తగా నిర్ధారించిన బేసిక్ పెన్షన్ అనేది సుమారుగా 15,367 అయిందని అనుకుందాము. ఇకపోతే మానిటరీ బెనిఫిట్ కాలం పెన్షన్ లెక్కింపు 21 నెలలకు. ఈ 21 నెలల కాలాన్ని 2 భాగాలుగా విభజించి లెక్కిస్తారు. ఎందుకంటే మధ్యలో కొన్ని నెలల పాటుగా డీఏ పెరుగుదలను ప్రభుత్వం నిలిపివేసింది. ఫ్రీజ్ చేసింది కాబట్టి. సో, మొదటి భాగం ఏప్రిల్ 1, 2020 నుంచి జూన్ 30, 2021 వరకు 15 నెలల కాలానికి చూసుకున్నట్లయితే, ఈ కాలానికి కొన్ని డీఏలు ఫ్రీజ్ చేయడం వల్ల కొత్త బేసిక్ పెన్షన్ అనేది 15,367పై వర్తించాల్సిన డీఏ తక్కువగా పడింది. ఉదాహరణకు ఈ 15 నెలల కాలంలో కొత్త విధానం ప్రకారంగా నెలవారీ పెన్షన్ సుమారుగా రూ. 16,488 అయిందని అనుకుందాము. సో, ఈ యొక్క వ్యత్యాసం చూసుకున్నట్లయితే రూ. 90 ప్రతి నెల రూ. 90 తక్కువగా అయితే వచ్చింది. ఇకపోతే 15 నెలలకు మొత్తం రికవరీ లేదా తరుగుదల చూసుకున్నట్లయితే మొత్తం 15/90 వచ్చేసి రూ. 13,050 అవుతుంది. గమనికండి కొత్త పీఆర్సీ అమలులో ఐఆర్ వర్తించదు. అది బేసిక్ పేలో విలీనమవుతుంది. సో, ఈ సర్దుబాటు ఐఆర్ ప్రభావాన్ని కూడా పరిగణలోకి అయితే తీసుకుంటుంది. ఇక రెండవ భాగం జూలై 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు 6 నెలల కాలానికి చూసుకున్నట్లయితే ఈ కాలంలో డీఏ ఫ్రీజ్ ఎత్తివేయడం వల్ల పెరిగిన డీఏ రేట్లు వర్తిస్తాయి. కొత్త బేసిక్ పెన్షన్ అనేది పై పెరిగిన డీఏ కలపగా 6 నెలల కాలంలో ప్రతి నెలవారీ పెన్షన్ సుమారుగా 18,466 అయిందని అనుకుందాము. ఇక్కడ వ్యత్యాసం వచ్చేసి ప్రతి నెల రూ. 1,888. సో, ఈ యొక్క మొత్తం 6 నెలలకు గాను రూ. 11,328 వ్యత్యాసం అవుతుంది. సో, కాబట్టి ఇక నికర మానిటరీ బెనిఫిట్ వచ్చేసి 21 నెలలకు పైన లెక్కించిన విభాగాలను చూస్తే మొదటి 15 నెలల్లో ప్రభుత్వం చెల్లించాల్సిన సర్దుబాటు మొత్తము రూ. 1,350 మైనస్‌లో ఉంది. అలాగే 6 నెలల్లో వచ్చే అదనంగా మొత్తము రూ. 11,328. సో, నికర మానిటరీ బెనిఫిట్ వచ్చేసి మనకు రూ. 9,978 అవుతుంది. కాబట్టి ఉదాహరణగా తీసుకున్న 10,000 పాత బేసిక్ పెన్షన్‌పై ఉన్నటువంటి పెన్షనర్‌కు 21 నెలల మానిటరీ బెనిఫిట్ కింద నికరం రూ. 9,978 అందే అవకాశం అయితే ఉంది. సో, వివిధ బేసిక్ పెన్షనర్లకు అంచనా పైన తెలిపిన ఉదాహరణ 10,000 బేసిక్ పెన్షన్‌కైతే ఆహ్, ఉందన్నమాట. సో, మీ పాత బేసిక్ పెన్షన్ దేనికి అనుగుణంగా మారితే మానిటరీ బెనిఫిట్ కూడా దామాషా ప్రకారంగా మారుతుంది. ఉదాహరణకు పాత బేసిక్ పే అనేది రూ. 20,000 అయితే నికర మానిటరీ బెనిఫిట్ వచ్చేసి సుమారుగా రూ. 19,952 అవుతుంది. అదే 30,000 అయితే రూ. 29,934 అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక ఉదాహరణ మరియు అంచనా మాత్రమే. అసలు బేసిక్ పే సర్వీస్ వివరాలు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తుది మొత్తం మారవచ్చు. డీఏ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇక్కడ ఉపయోగించిన ఆయా కాలాలకు వర్తించే అంచనా రేట్లు మాత్రమే. ఫ్రీజ్ చేయబడిన డీఏల కారణంగా కొంతకాలం కొత్త పీఆర్సీలో తక్కువ పెన్షన్ వచ్చినట్టు అనిపించిన తర్వాత పెరిగిన డీఏ రేట్ వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇకపోతే మీ ఖచ్చితమైన మానిటరీ బెనిఫిట్ వివరాల కోసం మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి గానీ,
అధికారిక సమాచారం ద్వారా గాని పొందగలరు. సో, మొత్తానికి 12వ పీఆర్సీ మరియు భవిష్యత్ అంచనాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 11వ పీఆర్సీ అమల్లో ఉంది. 12వ పీఆర్సీ ఏర్పాటు, సిఫార్సులు మరియు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాధారణంగా పీఆర్సీ అనేది ప్రతి 5 ఏళ్లకోసారి వర్తిస్తుంది. కాబట్టి 11వ పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలైతే 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. ఒకవేళ 12వ పీఆర్సీ అమల్లో జాప్యం జరిగితే ఉదాహరణకు 2025లో అమలు చేసి దాన్ని జూలై 1, 2023 నుంచి వర్తింపజేస్తే ఆ మధ్య కాలం ఏదైతే ఉందో జూలై 2023 నుంచి అమలు తేదీ వరకు సంబంధించి బకాయిలను మానిటరీ బెనిఫిట్‌గా చెల్లించాలని అయితే ఉద్యోగ పెన్షన్ల సంఘాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది. మానిటరీ బెనిఫిట్ అనేవి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక హక్కులలో భాగం. పీఆర్సీ సిఫార్సుల అమలు ముఖ్యంగా గత తేదీ నుంచి అమలు జరిగినప్పుడు ఈ ప్రయోజనాలు వారికి దక్కుతాయి. వీటి లెక్కింపు క్లిష్టంగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా తమకు రావాల్సిన ప్రయోజనాలపై స్పష్టత పొందవచ్చు. 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, మానిటరీ బెనిఫిట్ ఇస్తారో లేదో మరి వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.